వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను రాగి పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. పిండి రుబ్బే పని లేదు, నానబెట్టే పని ఉండదండి. రాగి పిండి ఉంటే చాలు, కమ్మగా మనము వీటిని చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను. అలాగే ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగు, రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము ఈ రాగి పిండిని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేయకండి, కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా నీళ్లు వేసుకుంటూ కొద్దిగా పిండిని జారుడుగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుపుకున్న ఈ పిండిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈలోగా కూరగాయ ముక్కలు కట్ చేసుకుందాము. ఈ పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమోటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. అలాగే కరివేపాకు ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే వంట సోడా, కొద్దిగా జీలకర్ర. వంట సోడా రేజ్ కావడానికి కొద్దిగా నీళ్ళు. కూరగాయ ముక్కలు మీకు నచ్చినట్టు వేసుకోండి, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. డయాబెటిక్ వాళ్ళకైనా, వెయిట్ లాస్ వాళ్ళకైనా అప్పటికప్పుడు వీటిని వేసుకొని తినవచ్చు. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూద్దాము. చూడండి, హోల్స్ పడి ఊతప్పం బాగా ఉడికింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. చూడండి, బాగా ఎర్రగా కాలింది. బాగా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. రోజైనా తినొచ్చండి, ఎలాంటి విసుగు రాదు, బోర్ కొట్టదు, అంత టేస్ట్గా ఉంటాయి. ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంకోటి కూడా వేసుకుందాము. అలాగే 2 స్పూన్ల రాగి బ్యాటర్ని ప్యాన్లో ఏ విధంగా వేసుకొని స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూద్దాము. చూడండి, హోల్స్ పడి బాగా ఉడికిపోయింది ఊతప్పం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. స్లోగా టర్న్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఊతప్పాలని ఈ విధంగానే చేసుకోవాలి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఎమ్మిగా భలే ఉంటాయి ఈ ఊతప్పాలు. ఉత్తప్పం రెడీ అయిపోయిందండి. నేనైతే పల్లి చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.